నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ జెడ్పీ చైర్మన్ తులా ఉమా గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. ముఖ్యంగా నేను రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? నిజంగా తెలంగాణలో ఆర్థిక పరిస్థితులు అంత బాగోదంటారా? అంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఆర్థిక లాభాలు వచ్చే దిశగా రాష్ట్రాన్ని తీసుకొచ్చారు కేసీఆర్ గారు. లాభాల రాష్ట్రంగా తీసుకొచ్చి ఇచ్చి ఆయనకు అప్పచెప్పారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడతలేడు. అంటే ఒక సాధారణ వ్యక్తి కూడా ఏం చేస్తాడు? ఆ ప్రాంతం కానీ ఆయన ఆ ఊరు కానీ ఆ ఊరు గౌరవాన్ని ఆ ప్రాంత గౌరవాన్ని కాపాడుకోవాలని చూస్తాడు. ఇంటి గుట్టు బయట పెట్టారు ఎవరైనా. కానీ ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా రాష్ట్రం దివాలా తీసింది, మా రాష్ట్రం ఇట్లున్నది, నష్టాలలో ఉన్నది, అప్పులు పుడతలేవని ఎవరన్నా ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు మాట్లాడిండు ఆయన. అంటే ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ పట్ల ప్రేమ లేదు, తెలంగాణ పట్ల సోయి లేదు, తెలంగాణ పట్ల గిట్లా చేయాలనే ఒక విజన్ లేదు. ఆయన ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ కావాలని కోరుకున్న వ్యక్తి కాదు. అంటే అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తెలంగాణను బాధ అంటే గత ప్రభుత్వాలు ఏం చేయలేవు కాబట్టి అప్పులు చేసిపోయినాయి అంటే ఆయన చేతగాని తనాన్ని ఇతరుల మీద రుద్దాలి కాబట్టి తప్పుడు ప్రచారం చేయడమే తప్ప ఇంకొకటి కాదు. ఇప్పటి వరకు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ లో చెప్పారు. అప్పుడు ఏం చేసినాం, ఎంత అప్పు అయింది, ఎంత ఆదాయం ఉండే, ఏమేమి అభివృద్ధి పనులు చేసినాం, ఏమేమి సంక్షేమ పథకాలు చేసినాం అనేది చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మరి నువ్వు చెప్పు, నువ్వేం చేసినావు? ఇవాళ అప్పులు నమ్ముతలేరు, ఎవరు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతారేమో అని భయపడుతున్నారు ఢిల్లీకి పోతానని. అంటే ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు, ఎందుకు తీసుకొచ్చినావు? నువ్వు అసలు ఢిల్లీకి ఎన్నిసార్లు పోయినావు, ఎవరిని కలుస్తున్నావు, ఏంది నువ్వు చేస్తున్నటువంటి పనులు ఏంటి అనేది ఎవరికైనా చెప్పాలి కదా. నీకు విజనే లేదు. నువ్వు చేస్తుందల్లా ఏంటి? నువ్వు అధికారంలోకి వచ్చినాక ఈ ప్రాజెక్టు ఇది పేదోళ్లకు అట్టడుగు వర్గాలకు లాభం జరుగుతుంది అనేది ఏమన్నా పని చేసి చూపించినామా? వస్తేనే ఏం చేసిండు? ఇవాళ పైసా కూడా పెట్టుకొని అప్పులు లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నటువంటి హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలను వాళ్ళని హైడ్రా పేరుతోటి మొత్తం ఇళ్ళన్నీ కూలగొడుతుంది. ఇవాళ లగిచెర్లలో ఇవాళ ఎకరమో 2 ఎకరాల్లో గుంటడో 2 గుంటలో భూములు ఉన్నటువంటి వాళ్ళని కంపెనీ తీసుకొస్తాన పేరు మీద ఆ కుటుంబానికి లాభం జరగడం కోసం అలా భూములన్నీ గుంజుకుంటుంది. అంటే నువ్వు చేస్తున్న పనులన్నీ కూడా పేదోళ్లకు నష్టం చేసే పనులే తప్ప లాభం జరిగేటువంటి పనులు ఎక్కడ కూడా చేయలేదు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి విజన్ లేదు, ఏం చేయాలో సోయి లేదు. కాబట్టి ఎవరు ఇవ్వడానికి ముందుకు వస్తలేరేమో అంతే తప్ప నువ్వు అప్పులు కొడతలేవని ఇవాళ నన్ను చేయడానికి నీకు చేతగాక నువ్వు మందిని బదనం చేస్తే ఇప్పుడు రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె అంటున్నారు. నన్ను కోసుకొని తిన్నా కూడా నేను ఏమి ఇవ్వలేను, జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అని చెప్తున్నారు. ఖజానా పూర్తిగా ఖాళీ అని చెప్తున్నారు. మీరేమంటారు దానికి? అంతే కదా, ఆయనకు చేతనైతే లేదు, ఎట్లా చేయాలనేది చేత కావట్లేదు. మరి నువ్వు అప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అనేది నీకు అప్పుడు తెలియదా? ఈ రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ఆదాయం ఎంత వస్తుంది, ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అనేది అప్పుడు నీకు తెలియకుండా నేను హామీలు ఎట్లా ఇస్తావు? అప్పుడు అన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వము పరిపాలనలో ఉన్నప్పుడు ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఏమేం పనులైనా ఇంకేం చేయాలనేది ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు చెప్తానే ఉన్నారు కదా. ఇవన్నీ తెలియకుండానే నువ్వు ఎట్లా హామీలు ఇచ్చినావు? అప్పుడు లేదా నీకు సోయి? ఇప్పుడు ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నావు? కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అంటే రోడ్డున పడేయడం కోసం కేసీఆర్ ను బదనం చేయాలనే ఒక ఆలోచనతోటే తప్ప ఇంకొకటి కాదు. ఆయనకు రోజు రోజుకు ప్రజలలో ఆయన పట్ల ఉన్నటువంటి నమ్మకం అనేది పోతుంది. ప్రజలు విశ్వసిస్తలేరు. కేసీఆర్ పట్ల ప్రేమ ఉన్నది. ఉద్యమ నాయకుడిగా రేపు భవిష్యత్తు కేసీఆర్ అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలుగుతాడనే ఆలోచనలో తెలంగాణ ప్రజలు అది గమనించి ఇవాళ తెలంగాణ ఎట్లా చేసి కేసీఆర్ ను బదనం చేయాలి అనే ఆలోచనతోటి ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ఈ రకంగా మాట్లాడుతున్నాడే తప్ప ఇంకొకటి కాదనేది చాలా స్పష్టంగా. మీరు పోతా ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారు అనేది నిజమేనా? ఖజానా ఖాళీ చేయాలనేది ఎందుకంటే ఒక విజన్ తోటి పోయారు కేసీఆర్. కాళేశ్వరం ఎప్పుడో స్టార్ట్ చేసి ఇవాళ సెక్రటేరియట్ ఎప్పుడో
ఇది చేసిర్రు, మెడికల్ కాలేజెస్, ఇవాళ బ్రిడ్జెస్, ఇవాళ మెట్రో లైన్ వచ్చింది, మెట్రో నడుస్తుంది అని అంటే అవన్నీ కూడా కేసీఆర్ గారు చేసి చూపించారు కదా. పనులు చేయకుండా అనవసరంగా అప్పులు తీసుకొచ్చి ఏదో తన సొంత ప్రయోజనాల కోసం నీలాగా ఇవాళ అందాల పోటీలు దేనికి నిర్వచనం అండి? అందాల పోటీలకు ఎక్కడి నుండి వస్తున్నాయి నీకు డబ్బులు? దేని వల్ల లాభం? అందాల పోటీలు ఎవరికి లాభం? ఏమన్నా ఉపాధి అవకాశాలు పెరుగుతాయా? నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? దేనికి లాభం? ఎందుకు పెడుతున్నావు? దానికి ఎట్లా వస్తున్నాయి నీకు డబ్బులు? ఇవాళ ఉద్యోగస్తులు వాళ్ళు జమ చేసుకున్నటువంటి పైసలు నీకు ఇవ్వడానికేమో డబ్బులు దొరుకుతావు, అందాల పోటీలు నిర్వహించడానికేమో నీకు డబ్బులు వస్తాయి. ఎక్కడి నుండి వస్తున్నాయి? కాబట్టి ఇదంతా కావాలని తప్పుడు ప్రచారం చేయడానికే తప్ప ఇంకొకటి కాదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎల్లుండి నుంచి కూడా సమ్మె, సింగరేణి సమ్మె అని చెప్తున్నారు కదా, ఎట్లా చూస్తారు? మీరేమైనా ప్రోద్బలం ఉందా మీ తెర వెనుక? మేము అంటే తెర వెనుక తెర ముందు అనేది కాదు. ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్నాయో ఆ ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలకి బీఆర్ఎస్ ఎప్పటికీ అప్పుడు మద్దతు ఉంటది. ఇప్పుడు కాదు, ఆనాడు ఉద్యమ కాలం నుంచి వాళ్ళు వెంటనే ఉన్నది. ఇప్పుడు కూడా రేపు ప్రభుత్వము ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు ఏది తీసుకున్నా కూడా ప్రజల పక్షాన నిలబడతామే తప్ప మేము ఖచ్చితంగా వట్టిగా ఊకుండేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఎట్లా ఉంది గ్రామాల్లో? ఏంది పరిస్థితి? 6 గ్యారంటీలు, 6 హామీలు, తులం బంగారము, కళ్యాణ లక్ష్మి, స్కూటీలు ఇవన్నీ ఇచ్చేయని మీకు అనిపిస్తుందా? అదే ఇవ్వలేకనే కదా అవి ఇయ్యలేడు. ప్రజలలో నమ్మకం కోల్పోయిండు. మేము మోసపోయినామని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి మేము అనవసరంగా ఆయన చెప్పిన మాటలు నమ్మి ఓటు వేసి తెలియక కయ్యలబడ్డం అనేటువంటి ఒక భావనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి రైతులలో కావచ్చు, ఇవాళ మహిళలలో కావచ్చు, అన్ని వర్గాల ప్రజలలో ఇవాళ ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అనేది ఉన్నది. ఆ వ్యతిరేకత అనేది గమనించి ఇవాళ ఈ రాగం ఎత్తుకున్నాడు. ఈ మధ్య మంత్రులు కూడా హెలికాప్టర్ తిరుగుతున్నారుగా, చూస్తున్నారు? అదే కదా, మంత్రులు హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 3 రోజులకు ఒకసారి ఢిల్లీ అంటాడు, విదేశాలు అంటాడు, ఎటో పోతాడు. మరి వాళ్ళకి ఎట్లా వస్తున్నాయో డబ్బులు అది రేవంత్ రెడ్డి చెప్పాలి. ఓకే, మీరు కూడా ఒక మాజీ నక్సలైట్, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? నిన్న నక్సలైట్ల మీద చేసిన వ్యాఖ్యలు, ఆయనకు నక్సలైట్లు ఏం చేసిర్రు, నక్సలైట్ల పట్ల అంటే ద్వేషంతో మాట్లాడే మాటలే తప్ప ఇంకేం కాదు. నక్సలైట్లు ఏం చేస్తారు? పేద ప్రజల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్లకు సమానత్వం కోసం, వాళ్ళు కాయ కష్టం చేసుకునేటోళ్ళ పక్షాన నిలబడి వాళ్ళ సమానత్వం కోసం పోరాడేటువంటి వాళ్ళు నక్సలైట్లు. నువ్వు వాళ్ళనే తప్పుబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా నువ్వు మాటలు మాట్లాడుతున్నావు. కనిపించి అంటే పేదోళ్ళ కోసం మాట్లాడితే, గొంతు విప్పితే, నువ్వు చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రశ్నిస్తే నువ్వు కాల్చి వేస్తానంటున్నావు. అది ప్రజలు కూడా గమనిస్తున్నారు కదా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.